మొగంతోటి జవడం అయితే శాతనైతే ఆ మొగళ్ళనే సాధిస్తారు. ఇక లేదంటే ఇంట్లో గిన్నెల మీద, గిలాసుల మీద కోపం చూపించి వాటి షేపులే మారుస్తుంటారు. కొందరేమో పిల్లల మీద చూపిస్తారు. ఇంకొందరైతే పుట్టింటికి పోతారు. కానీ ఇగో గీ అక్క చూడు ఏం చేసిందో. మనం ఇప్పటిదాకా టవర్ ఎక్కి రకరకాల డిమాండ్లు చేసిన మొగోళ్ళ ముచ్చట్లు మస్తుగా చూసినాం. ఇక ఇప్పుడు ఈ రంగంలో కూడా మొగోళ్లకు గట్టి పోటీ ఇస్తేందుకు తయారవుతున్నారు ఆడోళ్ళు కూడా. ఇక చూడరాదు యూపీ ప్రయాగ్రాజ్ జిల్లా బషరతర్హార్ అనే ఊళ్ళే గీ 28 ఏళ్ళ ఆడామి మొగంతోని కొట్లాటైందని చక్కగా కరెంట్ టవర్ ఎక్కి ఎట్ల కోపం చూపెట్టిందో. 33 కిలోవాట్ల హై టెన్షన్ కరెంట్ టవర్ అది. వైర్లు ముట్టుకునుడు కాదు కదా, దగ్గర పోతే గజం దూరం ఉన్నా గుంజుకొని కోడి కబాబ్ లెక్క కాల్చి పడేత్తది. ధన మీద్దానికి ఎక్కి ఆడికెళ్ళి దుంకుతాను కూసుంది. ఇంతలోనే ఊరోళ్ళంతా ఉరికొచ్చి వద్దు వద్దు ఆగు, దుంకొద్దు, కిందికి దుంకొద్దు, పిల్లగాళ్ళు ఆగమవుతారే అని బతలాడితే దుంకాలనా వద్దా అని డైలమాల పడి ఇక ఆన్నే ఏడ్చుకుంటూ కూసుంది. ఇక కానీ దిగుమని ఎంత బతలాడినా ఆడికెళ్ళి దిగుతలేదని పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే దబ్బున ఉరికొచ్చిర్రు. ఆయనతో కింద దుంకితే ఎట్లా అని చెప్పి కింద పెద్ద టెంట్ బట్టనో ఏదో పట్టుకొని వచ్చి నిలబడ్డరు. ఇక ఒక పోలీస్ ఆయన ధైర్యం చేసి ధనా మీదకి ఎక్కి ఆమెను బిగ్గత పట్టుకొని మెల్లగా కిందికి దించుకొచ్చిండు. ఇక కిందికి దిగినాక ఆమె మొగాన్ని పిలిపించి ఏం మనిషివా నువ్వు, ఎంత బాధ పెడితే గట్ల టవర్ మీకు ఎక్కి దుంకుతా అని డిసైడ్ అవుతుంది. ఇంకో పారిట్లా ఆమెను ఏడిపిస్తే గృహహింస కేసు పెట్టి బొక్కల దోస్తాం బిడ్డ అని బెదిరించి ఇద్దరిని ఇంటికి పంపిరట కౌన్సిలింగ్ ఇచ్చి. కానీ ఇట్లా టవర్ లేకుండా మొగోళ్ళే ముంగటున్నారు ఇప్పటిదాకా. ఇప్పటి సంది ఈ రంగంలో కూడా గట్టి పోటీ ఇస్తట్టున్నారు కదా ఫ్యూచర్లో ఆడోళ్ళు.